తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. మన భాషను బతికిచ్చిన కాలన్న, అవార్డు తీసుకున్న ఎంకన్న. కాక మీదున్న కాటమరాయుడు, ఎంకన్ననేనట కోతల రాయుడు. ఆంధ్ర అసెంబ్లీలా అస్సలు ఫైటింగ్, ఇయాళ్ళ కూడా జరగలే మీటింగ్. గట్కొండిన సత్తి. ఇప్పుడు మనము సల్లబొట్టు వేసుకొని గిన్నెలు వేసుకొని తినాలి, బొగాన్లు అట్లే తినొద్దు. ఎందుకంటే ఎంత చిరికి తినేటోళ్ళు మనకు ఉంటారు కాబట్టి అందరిని చూసుకొని తినాలి. అగడగర చేయొద్దు, డిస్టిక్ అవుతుంది. మంగ్లీ ప్రత్యేక రిపోర్టింగ్. కేంద్రం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది సావిత్రి. వాళ్ళేం చేస్తారు, అసెంబ్లీలో నల్లంగిలు వేసుకొని ధర్నాలు చేసుడు లొల్లి తప్ప అని. అసలు ఎలక్షన్లో నిలబడాలంటే ఏం కావాలి? ఇంత పైకం, పార్టీల పతారా, జనంలో పబ్లిసిటీ, ఇవి ఉంటే చాలు. టికెట్ వస్తుంది, గెలుస్తాం, అసెంబ్లీకి పోతాం. కానీ ఇంకా కొన్నేళ్ళైతే గివేం అవసరం ఉండకపోవచ్చు. గట్టి కొర్రుడు, కాగితాలు చింపేసుడు, బెంచీలు ఎక్కుడు, మైకులు ఇరగొట్టుడు, తొడలు కొట్టి మీసాలు మెలేసుడు, గన్మెన్ల కంటే ఎక్కువ పక్కోళ్ళని భయపెట్టించుడు. ఈసొంటి ఇద్దరు తెలిసిన వాళ్ళకే ఫస్ట్ టికెట్లు ఇచ్చేటట్టున్నారు. అంటే ఇప్పటికిప్పుడు కాకుండా ఎన్నడోగనాడైతే ఈ పరిస్థితి వచ్చేటట్టే ఉంది. నేను చెప్తాంటే మీకు జరం తోరు అనిపిస్తుండొచ్చు, కానీ ఇలా ఆంధ్ర అసెంబ్లీలో జరిగింది చూసినాక మీరు నేను చెప్పింది నిజమే అంటారు. చాలా పొరపాటు చేస్తున్నారు, దయచేసి కూర్చోండి. ఇలా దౌర్జన్యం చేయకూడదు మీరు, దయచేసి. ఈ ఫైటింగ్ చూసినాక దీన్ని అసెంబ్లీ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం. మాట లేదు, ముచ్చట్లేదు. ప్రత్యేక హోదాలొల్లి చిన్నగా జరగలే. మార్షల్స్ పైన దాడి చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు. ఐ అపీల్ టు ది మెంబర్స్ ఆఫ్ ది అపోజిషన్. ఇలా ఎవరు మార్షల్స్, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరికి తెలుస్తా సారు? అందరు ఒక్క తిరంగిలే తొడుక్కున్నారు. జగనన్న పార్టీ వాళ్ళు ముందే బదులుకున్నట్టున్నారు, మార్షల్స్ వేసుకునే అంగిలే వేసుకోవాలని. గీ జవాను పైల్వాన్ లెక్క ఆపకుంటే స్పీకర్ సార్ తాను కురికే తట్టే ఉన్నారు. అర్షి అర్షి యాష్టకొని ఉంటారని ఇన్ని షాయి నీళ్లు తాగిరమ్మని అందరినీ బయటికి దోలిండు పెద్ద సారు. వచ్చినాక మనోళ్ళు ఇంకింత జోరు పెంచిండ్రు. సంవత్సరంలో చిత్తూరు జిల్లా వేపంచేరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. మీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి స్పీకర్ సార్ ఆర్డర్ లేకుండా మైకే గుంజి పడేసిండ్రు. వారెవ్వా, గీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని చూడురి, బల్లె బెంచ్ ఎక్కినట్టే ఎక్కిండు. పైళ్ళు గాలిలో ఎట్లా చక్కర్లు కొడుతున్నాయో చూడురి. శాంతి చేకూరాలని వారి మృతికి సంతాపంగా 2 నిమిషాలు ఈ సభ మౌనం పాటిస్తున్నారు. ఇంకెక్కడి సంతాపం, అంత ఫైటింగే. కండ్ల ముంగట గింత కమనీయ దృశ్యాలు మల్ల చూడలేమని లేచి నిలబడి మరీ చూసిండ్రు చంద్రన్న తమ్ముళ్ళు. మల్ల జరసేపు షాయి బ్రేక్ ఇచ్చినా గదేలొల్లి. ఎవ్వరు మాట్లాడింది లేదు, ఎవ్వరిని మాట్లాడనిచ్చింది లేదు. ఇలా దౌర్జన్యం చేయకూడదు మీరు, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. పుట్టుక నీది, చావు నీది, కానీ బతుకంతా తెలంగాణది. కాలోజీ గొప్పతనం చెప్తందుకు గీ ఒక్క మాట చాలు. కాలోజీ గొడవంతా తెలంగాణ కోసమే. మన యాస భాషలను బతికిస్తందుకు బతికినన్ని రోజులు తనలాడిండు. అందుకే ఆయన పుట్టినరోజు అయిన ఇయ్యాల తెలంగాణ భాష పండుగను చేసుకుంటున్నాం. మన పెద్దలు కాలోజీ నారాయణరావు సార్ పేరు మీద అవార్డుని ఇయ్యాల గోరేటి ఎంకన్నకి ఇచ్చిండ్రు. తెలంగాణ యాసకు భాషకు పానం పోసిన కాలోజీ అవార్డును పల్లె పాటగాడు గోరేటి ఎంకన్నకిచ్చిండ్రు. ఆటపాటల నడుమ శాల్వ గప్పి పలక చేతిలో పెట్టిండ్రు. ఎంకన్న పాటలు ఎట్లుంటాయో యాద్ చేసుకున్నారు. మళ్ళా అన్నకు సన్మానం అంటే ఒట్టి మాటలతో నడిచిపోతుందా? అవార్డు వచ్చిన ఆనందంలా ధూమ్ డాన్ చేసిండు. తాటి చెట్టు తలల ఉట్టి పూటకింత కళ్ళు దాగి వాలు గొమ్మన ఆకు జూలో లేవు గంగ సీమ సింతల పూత వీవెనలు వియ్యంగా వేప శాఖల కొసలు ధూపమారతినివ్వ సిక్కని హరితాల కొప్పెర ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుల్లో సిగ్గులొలిక తల్లి తెలంగాణ తల్లి. ఏ ఎక్కడిది, ఒక్కొక్క పాటకు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా దుమ్ము లేపిండు. చాలా విస్తృతమైన అధ్యయనశీలి. ప్రపంచ ఉద్యమాలు, రాజకీయాలు, అభివృద్ధి ఒక్క అసెంబ్లీలో నీళ్లపైన మాట్లాడితేనే అన్ని గంటల పని ఆశ్చర్యపోయిన. నేను ఆ పుస్తకం మొత్తం తెచ్చుకున్నాను. నేను అంత విస్తృతమైన జ్ఞానైన కేసీఆర్ పాలనలో మనం ఉన్నప్పుడు వారికి చెప్తూ చాలా అద్భుతాలు కూడా కొన్ని జరిగినాయి. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ వార్త నేనే చదువుతా, ఇంకెవ్వరిని చదవనియా. ఏం చదవలేనా? మరి నాకంటే మంచి ఎవరు చదువుతారు?
సత్యగానికి సక్క నాలుకనే తిరగది, మంగ్లికి చూసుకుంటే చదువుడే రాదు. ఇక సుజాత కొర్రుడు తప్పి ఇంకేం రాదు. నేనే చదువుతా, నేనే చదువుతా, నేనే చదువుతా. అబ్బా అన్న మొదలైతే జరని నీళ్ళు ఉండ్రే, ఒర్రు గొంతంత పోతోంది. నాకు గీంత దానికి గిట్లయితే గీసారి ఎట్లా మాట్లాడిండేమో మరి. भारत माता की, भारत माता की, भारत माता की. दोनों हाथों में लड्डू. ఏం నాయనా లడ్డూ తింటావా లడ్డూ తింటావా అని ఒక 3 సంవత్సరాలుగా మిరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూల కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. అవకాశవాదపు రాజకీయాల వలన గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. మెడపెట్టి తోసి తిట్టించి మాకు ఎందుకు కడుపు మంట కలిగించారు? ఎందుకు మీకు పౌరుషం లేదా? ఎంపీలారా, ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దలు కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి. అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. తప్పుకున్న రాజకీయ నాయకుల్ని ఎవరు నిలబెడతారు? మీరు తప్పు చేశారని మనమే నిలబెట్టాలి, ప్రజలు నిలబెట్టాలి, దేశం మొత్తం ఉన్న ప్రజలు నిలబెట్టి తీరాలి. కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది, ఇంకేది గెలవదు. మనమే ఒక సైన్యం, జన సైన్యం. మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, ఏం మా పౌరుషం లేదా? మాకు ఆత్మగౌరవం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా? చూసే వాళ్ళకి చెప్పండి. మీరందరూ సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? మీరు నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తింటానికి డబ్బులే, మీరే ఇవ్వాలి నాకు. మీ ఒక్కొక్కళ్ళ ఇంటికి వచ్చి రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మా అక్క నాకు అన్నం పెట్టు, నాకు ఆకలేస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను. ఎట్లున్నాయి పవనన్న పంచులు? కాక మీదున్న కాటమరాయుడు కాకినాడలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా కోసం ఫైటింగ్ కు తయారైతున్నట్టు చెప్పిండు. అన్నగారం చూస్తే మనకే బుగులైతుంది కదా. ఇక పువ్వు గుర్తోళ్ళు ఎంత వణికిపోతుండ్రో ఏమో పో. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక పైసల ప్యాకేజీ ప్రకటించారు. మరి దాని మీద మరింత సమాచారాన్ని మన మంగ్లీ అందిస్తుంది. మంగ్లీ. ఎస్ సావిత్రి, రాత్రి ఉత్కంఠభరితమైన ఉత్త ప్రకటన చేసి ఆఖరికి 2 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది సావిత్రి సెంటర్ సర్కార్. కరెక్ట్ గాని మంగ్లీ, ఇంత పెద్ద మొత్తం పైసల్ని చంద్రాల్ సార్ ఎట్లా తీసుకురావడం జరుగుతుంది? ఎట్లా సాధ్యపడుతుంది? నీళ్ల రూపంలో, కంపెనీల రూపంలో, ఇంకా అభివృద్ధి రూపంలో తీసుకురావచ్చు సావిత్రి. అది కాదు మంగ్లీ, నీకు విషయం అర్థం కావట్లేదు. విమానంలో తీసుకొస్తారా, ట్రైన్లనా, కంటైనర్లనా? క్లారిటీ ఇవ్వండి. సావిత్రి, నేను క్లారిటీగానే చెప్పాను. చంద్రాల్ సార్ చేతికి మూట గట్టి 3 లేసి పైసలేమి ఇయ్యరు. మరి పైసల ప్యాకేజ్ అన్నప్పుడు పైసలు ఇయ్యాలి కదా, నీళ్లు కంపెనీలు అంటున్నావేంది? నో సావిత్రి, ఆ పైసలతోనే ప్రాజెక్టులకి ఇంత అని, కంపెనీలకి ఇంత అని, ఇండ్లకి ఇంత అని ఇట్లా 20 ఏళ్లు ఖర్చు పెట్టాలి. ఏంది 20 ఏండ్ల? ఓ నేను సంవత్సరం ఖర్చుకేమో అనుకున్నా, చేతికిచ్చి డెవలప్ చేసుకోమన్నారేమో అనుకున్నా. అదేం లేదు సావిత్రి, అంత పెద్ద మొత్తం పైసలు వాళ్ళ చేతికిస్తే ఆగం చేసుకుంటారని సెంట్రల్ సర్కార్ ఈ ఆలోచన చేసింది. మరి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీతోని ఆంధ్ర ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అది లీడర్లకే తెలుసు సావిత్రి, ఎట్లా అభివృద్ధి చేయాలనో. అది జనాలకు తెలియని సీక్రెట్. మరి ఇట్లయితే చంద్రాల్ సారు అమరావతిని ప్రపంచ పటంలో ఎట్లా ఇరికిస్తారు? చంద్రాల్ సార్ ఏమంటున్నారు దీని మీద? హోదా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి పైసలు రాబట్టడంలో నన్ను మించిన మొనగాడు లేడని ధీమా వ్యక్తం చేసిండు సావిత్రి. మరి ఇదే ప్యాకేజీపై వెంకయ్య నాయుడు సార్ కామెంట్ ఏంటి? ప్రత్యేక హోదా కంటే ఇంకెక్కువనే సాయం చేసినామని వెంకయ్య సారు సంబురం వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తుంది సావిత్రి ఇక్కడ మనకు. సరే, ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సహాయం అన్నప్పుడు దానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంటే ప్రజలు సంతోషిస్తారు కదా. ప్రత్యేక హోదా అనే పదం కంటే ప్రత్యేక ప్యాకేజ్ కే తెలుగు ప్రజలు చాలా గౌరవిస్తారనే భావనతో లీడర్లు ఉన్నట్టున్నారు సావిత్రి.
మరైతే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది? వాళ్ళేం చేస్తారు, అసెంబ్లీలో నల్లంగిలు వేసుకొని ధర్నాలు చేసుడు లొల్లి తప్ప. మరి ఈ సంగతి ఇలా ఉంటే పవనాల్ సార్ ఏమంటున్నాడు? సింహానికి మస్తు కోపం వచ్చింది, ఇక సీమాలన్నీ బంద్ పెట్టి పురాగా రాజకీయాల్లోకి వస్తాడంట సావిత్రి. ఒకవేళ ఇంట్లో తిననీకి వెళ్ళకపోతే మన ఇంటికి వచ్చి ఇల్లు తిరిగి తింటాడట సావిత్రి. లాస్ట్ క్వశ్చన్ మంగ్లీ, మరి కేటీఆర్ సార్ కూడా అరుణ్ జైట్లీ సార్ని కలిసి మాకు కూడా ప్యాకేజీ కావాలన్నాడు కదా, అది ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ప్యాకేజ్లు గీకేజ్లు ఉండయి, కాకుంటే సహాయ సహకారాలు ఉంటాయని ఆశీర్వదిస్తారు సావిత్రి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే సెంటర్ సర్కార్ మోసం చేసింది అనొచ్చా? ఇదంతా గమనించినట్లయితే మోసం లాంటి సాయం అని కూడా అనుకోవచ్చు సావిత్రి. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ శ్యామ్ తో మంగ్లీ, V6 న్యూస్. ఇవాళ మా ఇంట్లో మా వంట ఈ ప్రోగ్రామ్కు స్వాగతం చెప్తలేను, ఎందుకంటే నన్ను చూసి మీరు కాఫీ కొట్టిండ్రు అనుకో అది ఎటమోటం అయితే నన్ను అడుగుతారు. ఆసన కమ్మ వస్తుందంట అని ఉరికి రాకుండా మళ్ళా మా దగ్గరికి. ఇది మాకు ఎట్లాంటి సంబంధం లేదు. అర్రే ఏంది తమ్మి ఆ టోపీ, అచ్చం పెద్ద హోటల్లో వంటలు చేస్తాం లెక్కనే ఉన్నావు. జొన్న గట్క ఎట్లా తయారు చేసుకోవాలంటే మనము జొన్నలు అంటే మళ్ళీ రాళ్ళు కలిసిన జొన్నలు కూడా ఉంటాయి. అవి నీళ్ళలో గాలించుకొని ఆకిట్లు ఎండబోసుకోవాలి. ఆకిట్లు ఎండబోసినప్పుడు మన కోళ్ళు ఆశపడతాయి. అట్లా చేయకుండా మనం పూర్తిగా ఎండిన జొన్నల్ని మబ్బుల లేసి ఇసురాయిలా కోగిలో పోసుకుంటే ఇసురాలే. అప్పుడు పిండి బబ్బురు రావాలి, ఎందుకంటే మెత్తగా రావద్దు. మనకు బబ్బురు ఉండటం వల్ల మనకు పండ్లకు గట్టిగా తగులుతాం అన్నమాట తినేటప్పుడు. ఇది పెట్టి ఏరు చేసుకోవాలి. మనము నీళ్ళు పోసుకోవాలి, ఉడకాయేదాకా చూసుకోవాలి. ఇంకా కాలేవు ఉరుకు కాలేవు. అయ్యో చీకటి రాజ్యానికి సౌట రాజు అన్నట్టుంది. ఏం చేస్తున్నావో ఏమో నువ్వు. నేనేమో చేస్తున్నా కానీ నువ్వు చేసింది చూసి మతి పెట్టుకో సాలుగా అంతే. ఇప్పుడు మనము గట్క చేయడానికే పిండి రెడీగా ఉన్నది. ఇది బబ్బురు పట్టించిన పిండి. ఉడుకు నీళ్ళు వేడైనాక మనము ఇట్లా పోసుకుంటా గంటతోనే తిప్పాలి. అగడగడ చేయొద్దు. పిండి ఉండలు కట్టిందనుకో మళ్ళీ మనము నడమ ఉడకక నోటికి రుచి కొట్టదు. ఓహో గట్కనారా, అమ్మ గట్క చేస్తే అంబటాలకు సర్ది కట్టుకొని నాయన దగ్గరికి చేను కడుకోయేది కదా. ఇక గట్క అయిపోయింది అందరు తిన్నారు కాలేయిందని అనుకుంటున్నారా? కాదు, అడుగడుగు మామిడి చెక్కలు కూడా మనకు కఫీస్కతో గీక్కొని తినే సౌలత్ ఉన్నారనమాట. నువ్వైతే బడికోయి రాగానే ఇదే తినటోనివి. సరేగా నీ ఇప్పుడు ఎందుకు ఇదంతా? గట్క ఎట్లా చేసినావు చూసినావు కదా. ఇప్పుడు ఎల్లిపాయ కారం ఎట్లా చేయాలనే చూపెడతా. ఎల్లిపాయలు రౌడీగా అయినాక మనకు ఎల్లిగడ్డ కారమా? అమ్మమ్మ తన నేర్చుకున్నావు కదా నువ్వు. మళ్ళీ లేకపోతే నువ్వు నూరినే తొక్క అయితే నువ్వు చెప్పేదాకా తెలియదు అది ఏం తొక్క అనేది. నేను నూరినే అనుకో పక్క ఫోన్ వాళ్ళు ఆసన చూసి గుర్తుపడతారు, అంత కమ్మ ఉంటుంది నేను నూరితే. నీ శివుడు మొక్క చింతకాయ తొక్కు పెద్ద నాకు రాదనుకుంటున్నావారా? చేసేది చూడు ముందుగాల. నువ్వు అయితే ఇడ్లీలకు చెట్టి నూరినట్టే నూరుతావు మిస్కీలేసి. అట్లా కాదు, ఎర్రనిరపకాయలు రోట్లేసి దంచాలి, ఎల్లిపాయలు కచ్చఫిచ్చ దంచాలి రోట్లేసి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ రెడీ అయినాక మనం నూనెలో గోలిస్తే గోలియచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు రోడ్లే ఎల్లిపాయ కారం రెడీ. మరి ఈడ పట్నంలో రోళ్ళు రోకలు లేడున్నాయిరా. కానీ తమ్మి ఏడేడు బువ్వలా తొక్కేసుకొని తింటుంటది చూడు, ఆహా మస్తుంటది తమ్మి. చిందనటకల బండి మీద ఉరికొస్తాటున్నావుగా నువ్వు. అట్లా కాదు, ముందుగా చూసి నేర్చుకో నువ్వు. ఇప్పుడు పచ్చి పులుసు తయారు చేసే నిదానం. పచ్చి పులుసు చేస్తున్నావా? నీకు వస్తుందా అది? రాందే చేస్తున్నానా? నువ్వు చేస్తానైతే సగం మోరిఫాలి అవుతుంది. ఫుల్లటి చింతపండు తీసుకోవాలి. తర్వాత ఉప్పు, పప్పు, పసుపు, ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టుకొని పులుసు విసుకొని అవన్నిటిని అందులో కలిపి మళ్ళా ఇంకా కమ్మగా ఉండాలంటే పోసు కూడా పెట్టుకోవచ్చు. పోసు పెట్టుకున్నాక బువ్వలు వేసుకొని తినొచ్చు. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు గిలాసులు పోసుకొని ఉల్లిగడ్డలు కొరుక్కుంటా కూడా తాగొచ్చు. అది ఆ పాపు నీ వంటల ప్రోగ్రాం పెద్ద, నువ్వు నీ గప్పాలి. ఇప్పుడు సర్వపిండి తయారు చేసే నిదానం. ఇది నిదానంగా తయారు చేసుకోవాలి, ఎందుకంటే కమ్మ ఉంటుంది. ఇది ఉల్లిగడ్డ, దొడ్డుప్పు, సన్నగాయల కారం, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ రెడీలో పెట్టుకోవాలి మనం. తాతకి దగ్గులు నేర్పినట్టుంది. ఇవన్నిటి గురించి నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు. నీకు చిన్న ఎరకలేరు. గట్క చేయమంటే గంటకే అతకపోతుంది. పచ్చి పులుసు వేసుకోమంటే అందులో చింతపండే సరిగ్గా వేయవు, పోసు కూడా పెట్టవు. ఇప్పుడన్నా చూసి నేర్చుకో నువ్వు ఎట్లా చేస్తున్నా. సరే నేర్చుకుంటా. సరే కానీ ఇప్పుడు నువ్వు వంటల ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినట్టు? నీ బిత్తిరాక నేను ఉత్తగా చేస్తున్నా అనుకుంటున్నావు. నేను చేసే వంటలను చూసి సత్తిగాడే బెస్ట్ వంట చెప్పుగాడు అంట అని అవార్డు ఇస్తారు నాకు. పిసం ఒకపోడా. ఉల్లిగడ్డ తొక్కు, ఎల్లిగడ్డ కారం, సర్వపిండి ఎవడుగా అంటారా వీటిలను? ఆయన ఇప్పుడు ఎవరు తింటున్నారు? అది మన గట్క రుచి కమ్మగా ఉన్నదంట అని ఢిల్లీలో పెద్ద అవార్డు వచ్చింది. గట్క గురించి ప్రపంచం అంతా ఎరకైపోయింది. ఊరించుకుంటూ తిన్నదంట.
అచ్చా గట్కకి జాతీయ అవార్డు వచ్చినందుక నువ్వు ఇట్లా చేస్తుంది. అవు మళ్ళా రేపు ఎలిఫాయ కారానికి సర్వఫిండికి ఫస్ట్ ఫుల్స్ అన్నిటికీ అవార్డు వస్తుంది. అందుకే చేస్తున్నా నేను. నీ పిసం ఒక్కడా గివిట్కి ఎందుకు ఇస్తారా? మళ్ళీ గట్కనే గంత కమ్మ ఉన్నప్పుడు ఎలిఫాయ కారం కమ్మ ఉండదా, ఫస్ట్ ఫుల్స్ కమ్మ ఉండదా? కానీ సత్తి మన రాష్ట్రం మనకు వచ్చినాక మన వంటలకు కూడా గుర్తింపు వస్తుందిరా, అవార్డులు కూడా వస్తున్నాయి. అక్క నేను చేసిన వంటలకు అవార్డు వస్తుంది అక్క. అక్క నువ్వే రుచి చూసి టేస్టింగ్ చెప్పాలక్క. ఆడికే పట్టుకురావాలి నాక బొగాని. ముందుగాల పచ్చి పులుసు తాగుతావా, ఎల్లిపాయ కారం తింటావా, గట్క తింటావా, లేకుంటే 3 కలుపుకొని తింటావా అక్క? వద్దురా నాయన వద్దు, నాకేం వద్దు. నేను ఆడతలు చదివి డైరెక్ట్ ఇంటికి పోతా, నువ్వు కూడా ఆడికే వచ్చాయి. నీ వంటలు ఆపిగా చాలు. తినమంటే బుగులు వాడుతున్నావు, నేనే తింటా. ఆగు, చిన్న చెంచా తీసుకొని తినాలి. వావ్, ఇవాళ తెలంగాణ భాష పండుగ అనుకున్నాం కదా. పొద్దుగాలటి సంధి మా వాళ్ళందరూ ఇదే భాషలో వార్తలు చెప్పిండ్రు. నాతోను కూడా పగటిలు వార్తలు చదివించిండ్రు. మనం రోజు మాట్లాడుకునేదాయే, గందుకే టక్క టక్క చదివేసిన. ఇక ఆంధ్ర అసెంబ్లీ వార్తలు తెస్తా అని మా బుచ్చన్న సార్ పోయిండు. ఏం వార్తలు తెచ్చిండో, ఎట్లా మాట్లాడిండో చూద్దామా? అయ్యా మరి ఎందుకయ్యా ఈ లొల్లి? జర ఏమన్నా మంచిగా మాట్లాడుకొని మంచిగా 2 ముచ్చట్లు మందికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ పంచాయతీ? చూడు, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అట్లా కదే, మీరంతా నల్లంగులు నల్లలాగులు వేసుకొని వచ్చారు కదా, ముందే మీకు ప్లాన్తో వచ్చారా, లేకపోతే కనుక నిన్నమన గుట్టించుకున్నారా? ఎందుకంటే కన్నా చర్చ జరుగుతుంది, అందుకోసం నాకు చూడండి, మేము ప్లాన్గా లేదనే దానికి నాది ఎంత షార్ట్ ఉందో తెలుస్తుంది, సైజు కూడా లేదు. దానికోసం ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అర్ధరాత్రి. లొల్లి పెట్టకుండా మంచిగా మాట్లాడుకోండి, మాట మంచిగా జర పక్కన ఉంటే మంచిగా మాట్లాడుకోండి. నిన్న కూడా మొత్తుకున్నాడు, మీరు లొల్లి పెట్టకండి ఇజ్జత్ పోతుంది మందిలని. ఇజ్జత్ పోయే పనులు ఎందుకు చేసుకుంటారు? ఇజ్జత్ పోయే పనులు చేసేది వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మీరు వారు ఒక దగ్గరనే ఉంటారు, పక్క కుర్చీలు ఉంటాయి, కూర్చొని ఇట్లా లొల్లి ఎందుకు, పంచాయతీ ఎందుకు, టీవీ చూసే వాళ్ళకు బాగుండదు, మనం మంచిగా మాట్లాడుకుంటే అయిపోతే అనుకోవచ్చు కదా. అలా మీకు విషయం తెలియాలి, వాళ్ళు లొల్లి చేసేదే టీవీలో కనిపించడానికి, ఇంకెందుకు పక్కన కూర్చొని మాట్లాడతారు? చూసే వాళ్ళ ముందర ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు అంటున్నారు ఆయన. ప్రజల తరపున లొల్లి పెట్టాల్సి వస్తే లొల్లి పెడతాం. మీరు మాట్లాడదానికంటే మాట ముచ్చట కంటే ఎక్కువ ఎందుకు లొల్లి పెడుతున్నారు? ఇది లొల్లి కాదండి, మాటనే. వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తారు కదా, మళ్ళీ పంచాయతీ ఎందుకు? ఎవరు పైసలు ఇస్తామని చెప్పారు? ఓ మౌతాలి ఎందుకోసం ఇట్లా ఒక మాట చెప్పు. వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడనిస్తలేరు? ఎవరు మాట్లాడినట్లేదండి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నది. ఇవాళ కూడా ఇప్పుడు దగ్గర ఇప్పుడు అంబటిపోద్దు అయిపోయింది, మధ్యాహ్నం అయితే పగటిల బువ్వలు తినే టైం అవుతుంది. అప్పటి టైం కూడా ఇది ఇట్లనే ఉండేటట్లుంది. ఇక చూడాలి ఏమవుతుందో. ఈ రోజులల్లో పంచెలు దోతులు ఎవ్వలన్నా కడుతున్నారు, అందరు పాయింట్లు తొడిగినాయే. నిన్న మనం చూసినట్టు పబ్లిసిటీ కోసం ఆటగాళ్ళు హీరోలు పంచెలు కట్టుడు తప్పితే ఆటని కానేటోళ్ళే లేరు. కానీ ఇప్పుడు మనం పంచెల గురించి ఒక వార్త చెప్పుకుంటున్నాం, మళ్ళా అవి మామూలు కూడా కావు. ఎట్లున్నాయి జోడు పంచెలు, మగ్గం మీద నేసిండ్రు. ఎంతకిస్తారో కొనుక్కుంటే మంచిగుండు అని అనిపిస్తుందిలే, కానీ మన కోసం కాదు, తిరుపతి ఎంకన్న లగ్గం కోసం నేసిన పంచెలు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నేతన్నలు శ్రావణ మాసంలో ఫస్ట్ నాడు షురువు చేసి 41 రోజులు నిష్ఠతోని నేసిండ్రు. 11 గజాల పొడుగు, 86 ఇంచుల ఎడల్పుంటాయి. ఎంకన్న బ్రహ్మోత్సవాల ఫస్ట్ నాడు గద్వాల్ ఏరువాడ పంచెలను కట్టించుడు 400 ఏండ్ల సందొస్తున్న ఆచారం. తిరుపతి ఎంకన్నకు మన నేతన్నలు నేసిన పంచెలు కట్టించుడంటే మస్త్ గిరేట్ కదా. ఇక ఇవాళ మొగుల మీద వార్తలు మా స్వాతి చెప్తుందట. గాలి గరం ఉందో, మబ్బులు మల్లుతున్నాయో లేదో అరుచుకుందాం. స్వాతి కానీ ఇక అందరికీ నమస్తే. మొగుల మీద వార్తలకి స్వాగతం. రాష్ట్రంలో ఏ ఊళ్ళో ఆతరణం ఎట్లున్నది, ఎండగొడుతుందా వాన పడుతుందా ఇప్పుడు చూద్దాం. చల్లటి ఆతరణం ఎంజాయ్ చేస్తున్నారు పట్నం పబ్లిక్. హైదరాబాద్ లో మొగుల మీద జర్రంత మబ్బులు పట్టి ఉంది. పగటిల ఎండ 32 డిగ్రీలు, పొద్దు మీదకి 21 ఉంది. హైదరాబాద్ లో రేపంతా చల్లగానే ఉంటది. ఎక్కువ 32, తక్కువ 21 డిగ్రీలు ఎండు ఉండొచ్చు. మబ్బులు పట్టి ఉంటది, జర చినుకులు రాలొచ్చు. ఎల్లుండి కూడా ఆతరణం చల్లగుంటది. ఎక్కువ 31, తక్కువ 21 డిగ్రీల ఎండు ఉంటది, జర్రంత ఆనవడచ్చు. ఇక వరంగల్ రేపు చల్లగానే ఉంటది. ఎక్కువ 33, తక్కువ 23 డిగ్రీలు ఉండొచ్చు. మబ్బులు పట్టు ఉంటది, ఆడాడ చినుకులు పడచ్చు. ఎల్లుండి జర్రంత పొడి ఆతరణం ఉండొచ్చు. ఎక్కువ 33, తక్కువ 23 డిగ్రీల ఎండ ఉండొచ్చు. మబ్బులు పట్టు ఉంటది, ఆనవడచ్చు. ఇక కరీంనగర్ రేపు చల్లగానే ఉంటది. ఎక్కువ 32, తక్కువ 23 డిగ్రీల ఎండ ఉండొచ్చు. మబ్బులు పట్టు ఉంటది, ఆడాడ చినుకులు పడచ్చు. ఎల్లుండి కూడా గిట్లనే చల్లగా ఉంటది. ఎక్కువ 32, తక్కువ 22 డిగ్రీల ఎండ ఉండొచ్చు. ఆస్మాన్ మీద మబ్బులు ఉంటాయి, జర్రంత ఆనబడుతుంది. ఇట్లున్నాయి మొగుల మీద ఆతరణం ముచ్చట్లు. నేను వయస్తా మరి. నమస్తే.